140 కోట్ల ఉన్నటువంటి భారతదేశ జనాభాలో ప్రతిరోజు 80 కోట్ల మంది ఆశ్రయించేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆశ్రయించేది రైళ్లు మాత్రమే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్గా రైల్వే చెప్తా ఉన్నారు. సో అటువంటి రైల్వేలలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 సాధారణ బోగీలు, జనరల్ బోగీలు అలాగే ఉంటున్నాయి. జనాభా మాత్రం 50 రెట్లు పెరిగారు. సో కాబట్టి ఆ ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు విద్య, వైద్యం, కూలి పని కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ వాళ్ళ చుట్టాల చూపులకు పోవాల్సినప్పుడు చాలా ఎక్కువ మంది, భారతదేశంలో 80 కోట్ల మంది అంటే అది ఎక్కువ మంది ఆశ్రయించేది రైళ్లను మాత్రం. ఎందుకంటే చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్గా ఉంటుంది. కానీ ఈ 2 బోగీలు ఏదైతే ఉన్నాయో ఆ 2 బోగీలు ఎటు సరిపోవట్లేదు. సో ఆ ఎక్కే క్రమంలో ఒక ఇరుకులాటలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, దయనీయమైన పరిస్థితి. సో దానికి మనం ఏం కోరుతూ ఉన్నామంటే ప్రతి రైలులో కూడా కనీసం 5 సాధారణ బోగీలు ఉండాలనేసి మేము ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇల్లెందు ఏరియాలో అతి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రజల గొంతుగా, ప్రజల నాడి అయినటువంటి గుమ్మడి నరసయ్య గారి దగ్గరికి రావడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఈ యొక్క ఉద్యమానికి చాలా మనస వాచ కర్మన మద్దతు తెలుపుతూ వారు కూడా ఉత్తరం రాయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారిలాగానే ప్రతి ఒక్కరు కూడా పేదవాడి పట్ల ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారికి యొక్క మన ఆకాంక్షని ఉత్తరం ద్వారా తెలియవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ అశోక్ పరికిపండ్ల 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్.